కాఫీ. ఏంది భయ్యా కాఫీ ఇట్లా ఉన్నది? స్పెషల్. ఓ నామాల కానిస్టేబుల్ అయ్యా, నా ముక్కు మన డబ్బా నాకు ఇప్పించమయ్యా, ముక్కు గులగల్లాడిపోతుందయ్యా బాబు. సార్ ఆ చేతను బీడి కూడా పంపించండి సార్. ఏం లొల్లి చేస్తున్నారయ్యా మీరు? అరే 666 ఎట్టాడి మనుషులు పట్టుకొచ్చి లోన పెట్టినవయ్యా. వీళ్ళ పెండ్లాలు వీళ్ళతో కాపురాలు చేస్తుండ్రా ఈ కాకులతోని. నమస్కారం సార్. నమస్తే. ఎవరు బిడ్డ నువ్వు? మా అబ్బాయి దొంగ మార్తాండ గోపాల. ఓహో, మీ నాయన డిఎస్పీ దోస్తునని చెప్పి మమ్మల్ని పరేషాన్ చేసిండు. నీకు ఐజీ దోస్తా? ఏంది భయ్యా కొత్త కథలు చెప్తుండ్రు? లేదు సార్, నేను కథలు చెప్పడానికి రాలేదు. మా నాన్న చేసిన తప్పు సరిదిద్దడానికి వచ్చారు. ఏంది? నేను చెప్పే మాటలు నిజం నమ్మటానికి ఈ వాచి ఉంగరవే నిదర్శనం. సార్ సార్, ఆ వాచ్ మా అత్తగారు పెట్టిందండి. తీసుకోవయ్యా. మీ ముందేనా? అగో నీదే కదా. సార్, మీ పోలీసులకు జాలి దయ కరుణ ఉండకూడదని నాకు తెలుసు. కానీ మా నాన్న జాలి కథ వింటే మీరు ఆయన మన్నిస్తారని నాకు తెలుసు. అరే ఏంది భయ్యా మన్నించేది? డిఎస్పీ సార్ దోస్తునని చెప్పి మమ్మల్ని పరేషాన్ చేసిండు. ఆ పని తన పలుకుబడో పరపతో పెంచుకోవడానికి మా నాన్న చేయలేదు సార్. వరకట్న దురాచారానికి బలవుతున్న మా చెల్లెలి కాపురం కాపాడటం కోసం చేశాడు. ఎట్లనా? మీరు స్నేహితులని తెలిస్తే మా బావ భయపడతాడని అధికారికంగా మీరు చేయాల్సిన పని అనధికారికంగా మా నాన్న చేసుకున్నాడు. మంచి పని చేసిండులే. 666 వాళ్ళని బయటికి తోలి. ఇదిగో సీతాపతి, ఇప్పుడు వెళ్ళి ధైర్యంతో మీ అల్లుడితోని చెప్పు, ఎస్ఐ యాదగిరి నా దోస్త్ అని. కట్నం గిట్నం అడిగినంటే కాళ్ళు కీళ్ళు ఎరగొట్టి జైల్లో నూకుతానని చెప్పు. సమజైందా? ఇకబో. పంతులు, మరి నా ముక్కు పొడి డబ్బాను? అమ్మా అమ్మా, ఖాళీ డబ్బా, ఇందులో ముక్కు పొడి ఏదయ్యా? పెద్ద బంగారు పొడి పోవయ్యా. 666 ఏం చేసినవయ్యా ముక్కు పొడి? ముక్కు పొడి కాఫీ పొడి అనుకుని ఇందాక మీకు ఇచ్చిన కాఫీలో. అంటే ఇందాక నేను తాగింది. సార్ సార్, తప్పు చేసింది నేను. ఊరుకో అన్నపూర్ణ, ఆడదాని కన్నీళ్ళు చూసిన కొద్దీ మగవాడు రెచ్చిపోతాడు. మీ ఆయన పొమ్మనగానే నువ్వు ఇలా తలంచుకొని రావాల్సింది కాదు. ఆయనకు కావాల్సింది 20,000 కానీ నేను కాదు. కట్నం అడిగాడని మనం కేసు పెడితే అతను బ్రతికే అవుతుందో తెలుసా? అంతకంటే ముందు నా బ్రతికే అవుతుందో ఆలోచించు. నువ్వు చదువు రాందానని నిన్న అమాయకురాల్ని చేసి మీ ఆయన నిన్ను ఆడిస్తున్నాడు. మన ఎదురు తిరిగితే మీ ఆయనకు గుణపాఠం చెప్పచ్చు. ఇస్తానన్న కట్నం మా నాన్న ఇచ్చిన్నాడే నా కాపురం చక్కబడేది. లేదమ్మా, కట్నం ఇవ్వకపోయినా బావ మళ్ళీ నిన్ను కాపురానికి తీసుకుని వెళ్ళేలా నే చేస్తాను. ఎలా చేస్తావు? ₹1.5 పెట్టి ఈ సైజు కత్తి ఒకటి కొంటాను. ఏ సైజు? ఈ సైజు నేరుగా వెళ్ళి మా బావగాడిని కసక్కన పొడి చేస్తాను. అన్నయ్య, ఉత్తునేనే అలా పొడుస్తానని భయపెట్టేస్తాను. నీ కాపురాన్ని నిలబెట్టేస్తాను. నాటకం వాడి లొంగ తీసుకోవడానికి నీ బావేం అమాయకుడు కాదు గోపాలం. అగ్ని సాక్షిగా తాళి కట్టిన భార్యను కట్నం కోసం హింస పెడుతున్న రాక్షసుడు. అవునరా, పచ్చ కామెల రోగిలాగా వాడికి ₹10 నోట్లే కనిపిస్తున్నాయి, కానీ ఒక పచ్చని సంసారం బుగ్గైపోతుందన్న జ్ఞానం లేదు. వాడు నాటకాలకేం లొంగడరా. నాటకాన్ని అంత తేలిగ్గా తీసేయకు ఫాదర్. శ్రీకృష్ణుడు పాండవులకు అన్ని విజయాలు ఎలా చేకూర్చి పెట్టగలిగాడు? నాటకవాడి. రాముడు వాలిని చంపి సుగ్రీవుడి ఫ్యామిలీ ఎలా సెటిల్ చేయగలిగాడు? నాటకవాడి. అలాగే నేను నాటకవాడి. ఇప్పుడు నేను కాపురాన్ని నిలబెట్టేస్తాను, నన్ను నమ్మవే? దాన్ని ఏం నాటకం ఆడమంటారా? అలా అడిగా బాగుంది. ఏయ్! ఇదేమిటి? తిరగలిపిడి కాదు, కత్తి. అలాగే. అదేమిటి? పిల్లమాడు మొక్క. కాదు, నీ అల్లుడు. అలాగే. ఈ కత్తి పుచ్చుకుని నీ అల్లుడింటికి వేరే స్టైల్లో పెడతాను. ఏయ్! కట్న పిశాచి బావగా ఆడదాన్ని చేసిన చెల్లెల్ని ఆడించడం కాదురా, మగాణ్ణి నేనొచ్చాను. దమ్ముంటే బయటికి రారా. ఏమిటి అల్లరి? ఏమిటి ఆగడం? ఈ లంకకు లంకిని నువ్వే కాదు, రమ్మను. నీ కొడుకుని బయటికి రమ్మను. ఏమిటి రౌడీ చేస్తా? రౌడీజమా? ఏమిటి
ఇంటి మీద వచ్చి పెద్ద మగాళ్ళ భయపెడుతున్నావు. నేను నిన్ను భయపెట్టడానికి రాలేదురా, నిన్ను చంపి ఈ భారతదేశంలో ఏ భర్త కట్నం కోసం తన భార్యను హింసించకుండా గుణపాఠం చెప్పాలని వచ్చాను. నన్ను చంపుతావా? అగ్నిసాక్షిగా పెళ్లాడిన భార్యను మాటలతో హింసించి నువ్వు చంపగాలేని సాంఘిక ధర్మాన్ని నీ మూర్ఖత్వంతో నువ్వు చంపగాలేనిది నేను చంపితే వచ్చిందో? ఏయ్! ఇప్పటికైనా నా చెల్లెల్ని ఎన్నుకున్నావో బ్రతికిపోతావు, లేదో నువ్వగలే. ఏరో నా చెల్లెల్ని కట్నం తెమ్మని అడుగుతావో నువ్వగలే. కట్నం తేలేదని హింసిస్తావో నువ్వగలే. ఈ రోజుతో నీ పని సఫలం. ముందు నన్ను చంపిన తర్వాత ఆయన చంపరా? చిచ్చి, నీలాంటి భార్యలుండబట్టే భారతదేశంలో ఇలాంటి చండాలపు భర్తలు బ్రతుకుతున్నారు. అయినా ఎత్తిన కత్తిని దించడం వీరుల లక్షణం కాదు. నీ పాతివ్రత్యానికి నా జోహార్లర్పిస్తూ ఇదే రక్త తిలకాన్ని దిద్దుతున్నా. అమ్మో అమ్మో, ఇంకా నయం, చంపేస్తాడనుకుని భయపడిపోయాను. ఇదంతా ఈ దౌర్భాగ్యాలమో అని వచ్చింది. ఇంకా చూస్తారా బయట గంటకా? నోర్మై, ఇది మహాపతి ప్రతే, అందుకే వాళ్ళు నేను బతికి బయటపడ్డాను. నన్ను క్షమించన్న పూర్ణ, రేపటి నుంచి కట్నం తమ్మని బాధ. ఉరే 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 20,000 రూపాయలు రా. మళ్ళీ కట్నం అడిగావంటే రాట్నం అడిగిస్తాను. ఈ ఇంట్లో నా భార్య తర్వాతే నువ్వు. ఓ అమ్మో, ఎంత మారిపోయావురా. కొంచెం చూస్తాను పడ్డా దిక్కుమారా. పద, మన కర్మలా కాలిపోయింది. ఏం కొడుక, అభినందనలు రా. నాకు కాదు ఫాదర్, ఆంధ్ర నాటక రంగానికి చెప్పు. ఏమమ్మా, ఈ కన్న తండ్రి నాళ్ళ జ్ఞాపకం వచ్చాడా? అల్లుడిని కూడా తీసుకురాపోయావా? చాలా రోజులైంది. అల్లుడు రాడు. అదేమిటి? ఆ కల్చర్ తెలియని మనిషితో నేను కాపురం చేయలేను నాన్న. నువ్వు పువ్వుల్లో పెట్టి చూసుకోమని 10 లక్షల కట్నంతో నన్ను అతనికి ఇచ్చి పెళ్లి చేసినా సంస్కారం తెలియని అతను నన్ను హీనంగానే చూశాడు. ఆ బానిస బ్రతకలేక వచ్చేసాను. శభాష్ శభాష్ మే శభాష్ అంతే. వడ్డీతో సహా ఇచ్చిన కట్నం రాబట్టి ఇంకో మొనగాడి సంబంధం తెస్తాను. పదమ్మ లోపలికి. నాన్న, కాపురం నాశనం చేసుకొచ్చిన కూతుర్ని చివాట్లు పెట్టడం పోయి సమర్థిస్తున్నావా? ఏమిటి ఆ తల తిరుగు రాగుడు? పిచ్చి ఏమైనా పట్టిందా నీకు? పిచ్చి పట్టింది నాకు కాదక్క, నీకు. డబ్బు పిచ్చి, ఆస్తి పిచ్చి, అహంకార పిచ్చి పట్టింది నీకు. పూట గడిచిందని చీర మార్చినట్టు మాట వినలేదని భర్తనే మారుదాం అనుకుంటున్నావా? నువ్వు నోరమ ఇదే. ఇది నా కూతురే, నా గుణాలు పుణికి పుచ్చుకుంది. పదమ్మా పద. ఏమిటి ఎలా చూస్తావు? నువ్వు పద లోపలికి. చిచి, భర్తను వదిలొచ్చిన ఆడదాన్ని సగౌరవంగా లోపలికి పంపించే ఈ ఇంట్లో ఉండే కంటే బయటికెళ్ళి ఒంటరిగా బతకడం మంచిది. సర్లే పద. నీలకంఠ గారు, ఏమయ్యా, పోలీసులు నీ కోసం వెతుకుతున్నారని తెలిసి కాళ్ల బేరానికి వచ్చావా? పోలీసులు ఏమిటి కేసు పెట్టారా? పెట్టక ముద్దెట్టుకోమంటావా? బుద్ధి తక్కువ పని చేసినప్పుడు అనుభవించాల్సిందే. నీలకంఠ గారు, ప్రాణం మీదకి వచ్చి నేను ఈ పని చేశాను. మిమ్మల్ని మోసం చేయాలని ఉద్దేశం ఉంటే మళ్ళీ మీ దగ్గరికి ఎందుకు వస్తాను? నన్ను క్షమించండి. ఏమిటయా క్షమించేది? నిన్న జుట్టు పట్టుకున్నావు, ఇవాళ కాళ్ళు పట్టుకుంటున్నావు. ఏమండి, నేను చెప్పినవన్నీ అబద్ధాలు, ఇవాళ నేను చెప్పేవన్నీ నిజాలు. నిన్న అబద్ధం చెప్పినవాడు ఇవాళ నిజం చెప్తావా? నేను జుట్టు పట్టుకున్న మనిషిని వాళ్ళ కాళ్ళు పట్టుకోలేదండి. దయచేసి నా మాట వినండి. నా 25,000 నాకు ఇస్తేనే నువ్వేం చెప్పినా వింటాను, లేకపోతే నీ చేత ఓసలు లెక్కెట్టిస్తాను. నాన్న, అవతల మనిషి చెప్పే మాట వినిపించుకోవేమిటి? ఎంతసేపు నీ మాట నీదేనా? ఏమిటి ఆయన చెప్పేది నేను వినేదిను? నన్ను నిలువున మోసం చేశాడు. నేను మోసం చేయలేదు. న్యాయంగా నాకు రావాల్సింది నేను తీసుకెళ్ళాను. నీకు రావాల్సిందా? అవును, న్యాయబద్ధంగా మీ దగ్గర నుంచి నాకు రావాల్సింది. నువ్వు సామాన్యుడు కాదయ్యో, ఏదో ఎత్తుగడ మీదే వచ్చావు. ఏమిటది? ఏమిటా? మీ పక్క గ్రామంలో నాగయ్య అనే రైతు మీకు గుర్తున్నాడా? నాగయ్య? ఆయన మా నాన్న. నా దగ్గర 5,000 అప్పు తీసుకున్నాడు. ఆ అప్పు తీర్చలేదని మీరు మా ఇల్లు జప్తు చేయించబోతే పరువు కోసం మా నాన్న ఆ ఇల్లు మీ పేరు రాసిచ్చాడు. మొన్న ఈ మధ్యనే అమ్మేశాను ఆ ఇల్లు 40,000కి. 40,000 అని గొప్పగా చెప్తున్నావు. అప్పటి నుంచి ఇప్పటి వరకు వడ్డీ ఎంత అయిందో చూసావా? చూశాను. ఎలా చూసినా మీరే మాకు 25,000 బాకీ. ఆ డబ్బే నేను తీసుకెళ్ళాను. అమ్మా! సాంబశివరావు గారు, మీరు ఇదే విషయం మా నాన్నతో ముందుగానే చెప్పి మీకు రావాల్సిన డబ్బు మీరు తీసుకెళ్ళొచ్చుగా. ఇలా ఎందుకు చేశారు? మా చెల్లెలు ఒక అతన్ని ప్రేమించింది. పెళ్లికి ముందే గర్భవతి అయింది. కానీ వాళ్ళ పెద్దవాళ్ళు 25,000 రూపాయలు కట్టం ఇస్తే గానీ పెళ్లి జరగదని మొండి పట్టు పట్టారు. అప్పుడు మీ నాన్న నాకు గుర్తుకొచ్చాడు. డబ్బు కోసం ఆయన దగ్గరికి పరిగెత్తుకొచ్చాడు.
కానీ బయట నిలబడి ఉన్న నాకు నేను పెట్టం కాదయ్యా, రేపు నీ కూతురే పెడుతుంది. ఓ రోజు ఒక కుర్రాన్ని తీసుకొచ్చి నాన్న నేను వీడినే పెళ్లి చేసుకుంటానంటుంది. వాడికి డబ్బు ఉండదు, అడ్రస్ ఉండదు. అప్పుడేం చేస్తా? నా కూతురే కనుక ఓ పేదవాడిని ప్రేమించంటూ జరిగితే 10,000 తీసి మొహాన్ని కొడతాను. ప్రేమ ప్రేమ అంటూ వచ్చిన వాడు చాలు చాలని చక్కా పోతాడు.